పరిశుద్ధ వివాహం పేరు పెట్టుకుని ఏమండి మొదటగా ఒక పాట దేవుని పాట వేసి తర్వాత సినిమా పాటలు వేసుకుని భూత పాటలకు నాట్యాలు చేస్తున్న క్రైస్తవ సమాజం భ్రష్ట పట్టేసింది. ఎవరో కొంతమంది యువకులకు ఆ అల్లరి కావాలి, నీచకార్యం కావాలి. ఆ భూత పాటలకు ఏమండి అక్కడ నాట్యాలు చేస్తూ ఉండండి, చప్పట్లు కొట్టేవాళ్ళు, కింద కొట్టేవాళ్ళు, ఇళ్ళ వేసేవాళ్ళు అందరు క్రైస్తవులే దొంగలు, క్రైస్తవ దొంగ విశ్వాసులు, సరిగ్గా దేవుని నమ్మని, సరిగ్గా దేవుడు తెలుసుకోలేని అవివేక జనాంగం. అది వివేక జనాంగం. వద్దు. దేవుని కార్యక్రమాల్లో అక్కడ అది ఫంక్షన్ అయినా, అది పెళ్ళైనా, అది చావైనా, చివరికి అది చావైనా, అది దినమైనా కానీ ఏమండి అక్కడ ఎటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు ఉండటానికి వీలు లేదు. దేవుడు పరిశుద్ధుడు, అల్లరికి కర్త కానే కాడు. ఈ వాక్యం నీకు అర్థమవుతాయి, ఈ మాటలు నీకు అర్థమవుతాయి, నీ పెళ్ళిళ్ళలో, మీ పేరెంటాల్లో ఏమంటే అలా చేయించవు. ఎవరనో తీసుకుని వస్తూ ఉంటావు, ఆడామగా కనవాళ్ళని తీసుకొస్తూ ఉంటావు, వాళ్ళతో నాట్యం చేస్తూ ఉంటావు. అది లేకపోతే పెళ్ళి కదా. వాక్యానేమో చెప్పనివ్వకు, త్వరగా ముగించేయండి అంటూ ఉంటావు, పెళ్ళి సరిగ్గా ముగించేయండి అంటావు, హెచ్చరిక మాట సరిగ్గా వద్దు ముగించేయండి అంటూ ఉంటావు. అవి డీజే పాటలకి అయితే ఎంతైనా అర్ధరాత్రి వరకు కొనసాగుతూ ఉంటుంది. వచ్చిన వారందరికీ భోజనం సంతృప్తికరంగా పెడతా ఉంటావే, టైంకి పెట్టాలనుకుంటావే, అదే దేవునికి మాత్రం టైం ఇవ్వటం లేదు. అల్లరితో కొన్ని ఆటపాటలకు టైం ఇచ్చావు, వినోదాలకు టైం ఇచ్చేసావు, వాక్యానికి వివాహం చేసేవారికి టైం ఇవ్వటం లేదంటే ఇది దేవుడు మెచ్చుకుంటాడా? ఆ ఫంక్షన్ దేవుడు దీవిస్తాడా? ఆ పెళ్ళిని దేవుడు దీవిస్తాడా అనుకుంటున్నారు మీరు? అనుకోకండి, పొరపాటు. ఆయన దీవించడు. ఆ పెళ్ళికి ఆయన రాడు, ఆ ఫంక్షన్కి ఆయన రాడు, అక్కడ దేవుని సన్నిధి ఉండదు. ఎందుకంటే అక్కడ నీచమైన హేమైన కార్యము జరిగింది కనుక, జరుగుతూ ఉంది కనుక దేవుడు ఆ చోటుకి రాడు. అదే సాతాను సింహాసనం వేసుకొని కూర్చుంది. అక్కడ సాతానుడు సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. దేవుడు ఎలా వస్తాడు? ఆయన బయట ఉన్నాడు. ఆయన నీ ఆచారాలకు, నీ సంప్రదాయాలకు, నీ కట్టుబాట్లకు, నీ విందులు వినోదాలకు ఆయన దూరంగా ఉన్నాడు. ఆయన దూరస్తుడు. పాపులకు ఆయన దూరస్తుడు. నీతిగా బతకావా, యథార్థంగా బతకావా, ఖచ్చితంగా బతుకుతున్నావా, ఆయన చిత్తం చేస్తున్నావా, ఆయన సమీపస్తుడు, నీ పక్కన ఉంటాడు, నీతోనే ఉంటాడు. నీకు ఏది తక్కువైనా అది ఇస్తాడు. నీ బిడ్డని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పక్షాన్ని ఆశీర్వదిస్తాడు. కానీ ఇవన్నీ చేయకుండా అల్లరితో కూడిన ఆటపాటలకు నువ్వు చోటిచ్చి దేవుని ధిక్కరించి, దేవుని అవమానపరిచే సంఘాన్ని అవమానపరిచావు కనుకని దేవుడు రాడు. ఆ ఫంక్షన్ అప్పుడు దేవుడు దీవించడు. రాసిపెట్టుకోండి.